సిఫార్సు చేస్తున్నాను. ఏంటి, దేని గురించి అంటే, ఇదిగో నీకు నష్టపరిచి నిన్ను ఇబ్బంది పెట్టి నీ దగ్గర నుంచి పారిపోయిన ఒనేసిం అనేవాడు, ఓకే, అల్టిమేట్ పాయింట్ ఇది. మనం నేర్చుకునే అద్భుతమైనటువంటి రియల్ మెసేజ్ అంటాం ఇందులో. ఏంటంటే, ఒకప్పుడు బానిస, ఒకప్పుడు ప్రయోజనకారి కాడు, ప్రయోజనకారి అని పేరు కలిగిన వాడు నిష్ప్రయోజనంగా మిగిలిపోయిన వాడు ఎవరైతే ఉన్నారో ఆ దాసుడు ఈ రోజున ప్రయోజనకారిగా మారాడు. ఎప్పుడు మారాడు, ఎలా మారాడు, ఏం మార్చింది ఆయన అంటే, జైలు మార్చలేదు. ఆ జైల్లో ఉన్న అపోస్తలుడైన పౌలు యొక్క క్రీస్తును గురించిన సువార్త నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిని ప్రయోజనకారిగా మారుస్తుంది. ఆమె నన్ను గట్టిగా, నిన్ను నన్ను ప్రయోజనకారిగా మార్చేది ఎవరు? నిష్ప్రయోజనమైనటువంటి యూజ్లెస్ ఫెలో అయి ఉన్నటువంటి మనల్ని యూస్ఫుల్ పర్సన్గా ఎవరు మార్చగలరు అంటే అది ఓన్లీ స్వార్థకి మాత్రమే, దేవుని గురించిన రక్షణ స్వార్థకి